నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ 26 జూలై 2024 ఈ వీక్ ఎండింగ్ సంబంధించిన టోటల్ రివ్యూ చూద్దాము. మొత్తం మీద ఒక బిగ్ వీక్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే బడ్జెట్ అనేది జూలై మాసంలో అంటే ఎలక్షన్స్ తర్వాత ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. సో, ఈ బడ్జెట్ వీకు మార్కెట్స్ చాలా వోలటైల్‌గా అంటే పైకి కిందకి ఊగిసలాడుతూ మార్కెట్స్ ట్రేడ్ అయ్యాయి. సో, బడ్జెట్స్ ఎలా ఉన్నాయని చూస్తే బడ్జెట్స్ చాలా బిగ్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ కొంత ఇన్వెస్టర్స్‌కి లేతే ట్రేడర్స్‌కి కొంత టాక్సెస్ పెంచినప్పటికీ ఓవరాల్‌గా బడ్జెట్ అయితే చాలా బాగుందని సర్వత్రా అభిప్రాయం ఏర్పడింది. మెయిన్‌గా ఫిస్కల్ డెఫిసిట్‌ని తగ్గించడానికి ఒక ప్రయత్నం అయితే ఈ బడ్జెట్‌లో మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న డెఫిసిట్ 5% నుంచి ఇంకా కిందకి 4.9 అట్లాగే రాబోయే సంవత్సరాల్లో 4.5 ఆ దిశగా వెళ్తుందని ఈ బడ్జెట్ సూచిస్తూ ఉందండి. మొత్తం మీద ఎకనామిక్ సర్వే రిపోర్టు సోమవారం మనకొచ్చింది. సో, ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌లో కూడా మనకి ఇండియా జీడీపీ 7% కంటే ఎక్కువ గ్రో అవుతుంది. 6.5-7% గ్రో అవుతుందని ఎకనామిక్ సర్వే కూడా చెప్పడం జరిగింది. సో, ఈ గ్రోత్‌కి సంబంధించి అంటే గ్రోత్ రావాలి అంటే మనం ముఖ్యంగా చెక్ చేయాల్సిన అంటే బడ్జెట్‌లో ఏం పొందుపరిచారని చూస్తే ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 11,11,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కేటాయించారు. ముఖ్యంగా రైల్వేస్‌కైతే 2,50,000 పైచిలుకు కోట్లు రైల్వేలో పెట్టుబడులు పెట్టనున్నారు గవర్నమెంట్ తరపు నుంచి. అట్లాగే గ్రామీణం ఆల్రెడీ ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైసెస్ రైతులకు పెంచడం జరిగింది లాస్ట్ మంతే. ఇంకా ఫ్యూచర్‌లో రూరల్‌గా ఒక 3 కోట్ల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్బన్ పీపుల్‌కి మనం చూస్తే వాళ్ళకి దాదాపుగా 10 కోట్ల ఇళ్ళు వరకు 10 లక్షల కోట్లు రూపాయలు అర్బన్ పాపులేషన్‌కి కూడా ఇళ్ళ సదుపాయం కల్పించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద చూస్తే ఈ ఈ బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టాక్సెస్ విషయానికొస్తే టాక్సెస్ అనేది స్టాక్ మార్కెట్‌లో కొంత దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. లాంగ్ టర్మ్ టాక్సెస్ అంటే లాంగ్ టర్మ్‌లో హోల్డింగ్ చేసుకున్న వాళ్ళకి 10% నుంచి 12.5% పెంచడం జరిగింది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే లెస్ దాన్ 365 డేస్ కంటే తక్కువ రోజుల్లో వాళ్ళ పొజిషన్స్‌ని క్లోజ్ చేసే వాళ్ళకి 15% నుంచి 20%కి పెంచడం జరిగింది. అట్లాగే ఎఫ్ అండ్ ఓలో కూడా ఎస్టీటీ ఛార్జెస్ బాగా పెంచడం జరిగిందండి. అంటే ఫ్యూచర్స్‌లో దాదాపుగా 0.2% ఎస్టీటీకి పెంచడం జరిగింది. అట్లాగే మీకు అంటే గతంలో 0.125 ఉండేది. ఇప్పుడు 0.2 చేశారు ఫ్యూచర్స్‌కి. అట్లాగే ఆప్షన్స్ చూస్తే దాదాపుగా 0.1% చేశారు. అంటే గతంలో 0.0625 ఉండేది. సో, ఆప్షన్స్‌లో కూడా భారీగా వీళ్ళు ఎస్టీటీ పెంచడం జరిగింది. సో, అందువల్ల మార్కెట్స్ మొదట్లో కొంత డిసప్పాయింట్ అయినాయి. పర్టిక్యులర్‌గా మంగళ, బుధ, గురువారాలు మార్కెట్స్ స్వల్పపాటి నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ పరంగా చూస్తే 20 పాయింట్లు, 30 పాయింట్లు అట్లాగే గురువారం 10 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద ఓవరాల్ పిక్చర్ కనుక అంటే ఆ 3 రోజుల్లో గ్లోబల్ క్యూస్ కూడా చాలా వర్రీసమ్‌గా ఉన్నాయండి. అంటే గ్లోబల్‌గా కూడా అమెరికా మార్కెట్స్ బాగా పతనాలు చూశాయి ఆ 3 రోజులు. అయినప్పటికీ మన మార్కెట్స్ కొంత కోలుకున్నాయని చెప్పుకోవచ్చు. కొంత తక్కువ లేదా స్వల్ప నష్టాలుతో ముగిశాయి. ఫ్రైడే వచ్చేటప్పటికి మార్కెట్స్ ఒక్కసారిగా విజృంభించాయండి. అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ 400 పాయింట్ల పైచిలుకెళ్ళి ఆల్మోస్ట్ ఈ హై పాయింట్ వచ్చేటప్పటికి 24,861 అంటే ఆల్ టైమ్ హైని రికార్డ్ చేసింది ఫ్రైడే. సో, క్లోజింగ్ దాదాపుగా 24,835 ఆ ప్రాంతాల్లో క్లోజ్ అయింది. అట్లాగే సెన్సెక్స్ 81,000 పైన క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంకా కొంత వీక్నెస్లు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. అదేంటో మనం చూద్దాము. ముఖ్యంగా ఈ ఫ్రైడే కొనుగోళ్ళకి ముఖ్య కారణాలు మనం చూస్తే ఎఫ్ఐస్ మళ్ళీ వచ్చారు. అంటే ఇదే వీక్‌లో ఒక 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తర్వాత 10,000 కోట్ల రూపాయలకి అమ్మకాలు జరిపిన ఎఫ్ఐస్ ఫ్రైడే 2,500 కోట్ల రూపాయలు కొనుగోలు జరిపారు. సో,
ఇది ఒక్కసారిగా మార్కెట్‌లో ఫోమో క్రియేట్ చేసింది. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఈ ఈ సి ఈ సిట్యుయేషన్‌ను మనం ఫ్రైడే క్లియర్‌గా చూసాం మార్కెట్స్‌లో. ఎందుకంటే మన గురువారం రోజున మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. ఈ మంత్లీ ఎక్స్‌పైరీలో ఎక్కువ మంది ఇన్వెస్టర్సు, ట్రేడర్సు వాళ్ళ పొజిషన్స్‌ని రోల్ ఓవర్ చేసుకోలేదు. ఎందుకంటే ఒక అనిశ్చిత పరిస్థితి, సందిగ్ధావస్థత, అంటే ఇంటర్నేషనల్‌గా మార్కెట్స్ పడిపోతున్నాయి. డొమెస్టిక్‌గా మార్కెట్స్ ఏమవుతాయో ఫ్రైడే, మండే పడిపోతాయేమో అనే ఉద్దేశంతో గురువారం రోజున ఎక్కువ మంది పొజిషన్స్‌ని రోల్ ఓవర్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ 4 మంత్స్ రికార్డెడ్ లో లెవెల్స్‌లో రోల్ ఓవర్స్ జరిగాయి. సో, అందువల్ల ఒక్కసారిగా ఫ్రైడే ఏమైందంటే, ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కొనుగోళ్ళు మొదలుపెట్టారో, మళ్ళీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనే కాన్సెప్ట్‌లో అందరూ ఫీర్ అయ్యి, అంటే మళ్ళీ మనకు ఆపర్చునిటీ దొరకదేమని ఒకేసారి మళ్ళీ పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో, ఆ కారణాల చేత మళ్ళీ మన మార్కెట్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేయటం, ఆల్ టైమ్ హైని చూడటం జరిగింది. మొత్తం మీదగా మాన్సూన్ పరిస్థితి చూస్తే ఓవరాల్‌గా చాలా ఇంప్రూవ్ అయింది. ఎక్సెప్ట్ ఒక 4 ఆర్ 5 స్టేట్స్ మినహాయించి అబోవ్ నార్మల్ లెవెల్స్‌కి మాన్సూన్ వచ్చేసింది. రిజర్వాయర్ లెవెల్స్ కూడా 10% కేవలం లాస్ట్ 10 డేస్‌లోనే ఇంక్రీజ్ అవ్వడం చూసాము. సో, మొత్తం మీద మాన్సూన్ ఒక కంఫర్టబుల్‌గా ఉంది. కొన్ని చోట్ల బీభత్సంగా ఉంది. అంటే ముంబై అలాంటి ప్లేసెస్‌లో హెవీ రెయిన్‌ఫాల్స్ మనం చూస్తున్నాము. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు అలాంటి మనం టీవీలో అబ్జర్వ్ చేస్తున్నాము. అగ్రికల్చర్‌కి సంబంధించింది అయితే చూస్తే నార్మల్ టు అబోవ్ యావరేజ్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్‌లో వచ్చేసింది. ఇది కూడా ఒక పాజిటివ్ క్యూగా మన మార్కెట్స్‌కి చెప్పుకోవచ్చు. అట్లాగే గత కొన్ని సెషన్స్ నుంచి మనం చెప్తున్నట్టు హెవీ లిక్విడిటీ కూడా మన మార్కెట్‌కి బాగా సహకరిస్తుంది పైకెళ్ళడానికి. తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బ్యాంక్ నిఫ్టీ కొంత నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అంటే కంపేర్డ్ రిలేటివ్‌గా పాజిటివ్‌గా లేదు. అంటే మిగతా ఇండెక్స్‌లతో చూసినప్పుడు మెయిన్‌గా పెద్ద ఇండెక్సెస్‌లో అయిన నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా 21 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర అక్కడ సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. ఈవెన్ సెల్లింగ్ వచ్చినప్పుడు కూడా మనం లాస్ట్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే చూసినప్పుడు అదే ప్లేస్‌లో సపోర్ట్స్ నిఫ్టీ తీసుకుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ అది బ్రేక్ అయ్యి కింద ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అనేది 50 డిఎంఏ అంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకుంటుంది టెక్నికల్‌గా. సో, దీనికి కారణాలుగా మనం చూస్తే, అంటే రిలేటివ్‌గా ఎందుకు వీక్‌గా ఉంది బ్యాంక్ నిఫ్టీ అని చూస్తే, మెయిన్‌గా ఐటీ స్టాక్స్ లాస్ట్ 1 మంత్ నుంచి పెరుగుతున్నాయి. నిన్న కూడా భారీగా ఐటీ స్టాక్ ఇండెక్సే ఒక 2.5% పెరగడం చూసాము. మెయిన్‌గా షిఫ్ట్ జరుగుతుందండి. అంటే సెక్టోరల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. లాస్ట్ 1 మంత్‌లో టాప్ గెయినర్స్‌గా చూస్తే మీకు ఐటీ సెక్టారు, ఎఫ్ఎంసీజీ సెక్టారు, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్సు, తర్వాత ఫార్మా సెక్టారు, హెల్త్ కేర్ సెక్టార్. ఈ 4 సెక్టార్సు భారీగా వృద్ధిలోకి వచ్చాయి లాస్ట్ 1 మంత్‌లో. అట్లాగే లాస్ట్ 1 వీక్‌లో చూస్తే ఫార్మా, హెల్త్ కేరు, ఆటో ఇవన్నీ కూడా బాగా వృద్ధిలోకి వచ్చాయి. సో, ఎప్పుడైతే వేరే సెక్టార్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయో ఆటోమేటిక్‌గా ఇండెక్స్ మేనేజ్మెంట్‌లో భాగంగా బ్యాంక్ నిఫ్టీని కొంత వెనక్కి పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. అంతేగాని బ్యాంకింగ్ స్టాక్స్ ఏమి అంటే మనము ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాల్సిన అవసరం లేదు. మేబీ కొంత కాలం తర్వాత బ్యాంకింగ్ అంటే కొంత టైం తర్వాత అవి కూడా పుంజుకుంటాయి. అన్నీ ఒకేసారిగా పుంజుకున్నట్లయితే ఇండెక్స్‌లు ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. సో, ఎక్కువగా పెరగకుండా లేదా వాళ్ళు షేర్స్ చర్న్ చేసుకునే భాగంలో, లేదా పోర్ట్ఫోలియోస్ చర్న్ చేసుకునే భాగంలో, లేదా సెక్టరల్ రొటేషన్ రీషఫుల్ భాగంలో బ్యాంక్ స్టాక్స్ని వెనకాల పెట్టి ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ అట్లాగే ఆటో ఇలాంటి సెక్టార్ వైపు మొగ్గు చూపిస్తున్నారని మనకు అర్థమవుతుందండి. సో, ఇన్వెస్టర్సు కేర్ఫుల్గా వాచ్ చేయాలి సిచ్యువేషన్ని. ఇప్పటి నుంచి మనము రిజల్ట్ సీజన్ నడుస్తుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్తో మంచి క్వాలిటీ స్టాక్స్, రిజల్ట్స్ బాగా ఇచ్చిన స్టాక్స్, ఇలాంటి స్టాక్స్లో మనం పొజిషన్స్ తీసుకున్నట్లయితే మంచి గెయిన్స్ మనం పొందే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.